డీటెయిల్స్ ఈ శివాలయం గురించి చెప్తాం. మీరు మిస్ అస్సలే కాకండి. దీని డీటెయిల్స్ మొత్తం, చరిత్ర మొత్తం, హిస్టరీ మొత్తం చెప్తాం, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించేటువంటి శివాలయం ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పేరు భీమేశ్వరుడు, అంటే ఇది భీమాలయం అన్నమాట. సో భీమేశ్వర ఆలయాలు మన తెలంగాణలో మొదటగా వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. తర్వాత ఇంకెక్కడో నాకైతే ఐడియా లేదు. కాకపోతే ఈ టెంపుల్ మాత్రం ఒక చోట ఉంది. ఆ ఊరి పేరు, వాటి యొక్క అడ్రస్ మొత్తం కూడా నేను వీడియో మధ్యలో చెప్తా. అప్పటి వరకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. విషయం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి శివలింగం ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ ఆలయం కూడా చాలా చరిత్ర కలిగినటువంటిది. దాదాపు 12వ శతాబ్దంలో కాకతీయ కాలంలో జైనులు నిర్మించారు ఈ ఆలయాన్ని. ఈ ఆలయం మొత్తం కూడా నిర్మించింది ఎవరు అంటే జైనులు. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది కాకతీయ కాలంలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రదేశం భీమేశ్వర ఆలయం అన్నమాట. దాదాపు జైనులు నిర్మించారు, కాకతీయ కాలంలో 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ మీరు చూడండి, గోడ పైన శివుని యొక్క స్ట్రక్చర్ ఉంది, అక్కడ అమ్మవారి స్ట్రక్చర్ ఉంది. నేను దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి. సెల్లి అన్న, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఒక ప్రతి పిల్లర్ల పైన అమ్మవారి యొక్క స్ట్రక్చర్ ఉంది. చాలా కాలంలో ఇదంతా కూడా మీకు దీని యొక్క వీటి యొక్క నిర్మాణం వెనుక నేను అసలు కథ చెప్తా. అక్కడ చూడండి లోపల సైడ్ కూడా, మీకు లోపల సైడ్ కూడా ప్రతి ఒక్క శిల్పంలో సంబంధించినటువంటి, అక్కడ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంది. అక్కడ లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది. తర్వాత అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాల యొక్క నిర్మాణాలు ఉన్నాయి, అంటే వారి యొక్క శిల్పాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ అమ్మవారిది ఉంది. సో ఇవన్నీ కూడా ఫ్లవర్ డిజైన్స్ అన్నమాట. ఇది చూడండి, చాలా బాగా కట్టడం. చాలా వరకు ఇది శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఆనవాళ్ళు అనేవి ఉంటాయి. ఇంకా మీకు లోపల సైడ్ చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, అసలు భీమేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అది మేము పూర్తి డీటెయిల్స్ చెప్తాము. ఫస్ట్ అయితే మనం ఆలయ చరిత్ర చూసుకుందాం రండి. సో ఫ్రెండ్స్, ఇది మనం ఎంట్రన్స్ అన్నమాట. భీమేశ్వరుని ఆలయం యొక్క ఎంట్రన్స్. ఇది ముఖద్వారం. ఇది గర్భగుడి లోపలికి పోయే ద్వారం కూడా ఇదే. దాదాపు ఈ లోపల మొత్తం ఓవరాల్గా 18 పిల్లర్లతో నిర్మితమైందంట. సో ఈ 18 పిల్లర్లు కూడా, అంటే ఈ రాతి స్తంభాలు అనుకుంటాం కదా, ఇది రాతి స్తంభాలు కాదు. ఈ స్తంభాలకు ఒక విశిష్టత ఉంది. దీన్ని కట్టడానికి ఒక శ్రమ ఉంది, కొంతమంది శ్రమ ఉంది. ఇది జైనులు 12వ శతాబ్దంలో నిర్మించారు కదా. అప్పటి ఉన్నటువంటి శిలాకు సంబంధించినటువంటి శాసనాల ప్రకారంగా కూడా ఇది ఇప్పటిది కాదు, కాకతీయ కాలంలో ఉందని చెప్పేసి చరిత్ర కూడా ఉంది. చరిత్రకారులు కూడా చెప్తున్నారు అన్నమాట. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లోపలికి రండి సరే నాకు ఒకసారి ఈ ఇసుక స్తంభం దగ్గర తీసుకురా. సో ఈ స్తంభం ఫ్రెండ్స్, ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాలని ఇసుకతో నిర్మితం చేశారు అన్నట్టు. ఇసుకతో సంబంధించినటువంటి నిర్మాణాలు ఉంటాయి కదా, ఇసుకతోనే ఈ స్తంభాలను ప్రిపేర్ చేసారు. అంటే చూడండి, మొత్తం 18 స్తంభాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 18 స్తంభాలతో భీమేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇన్ భీమేశ్వర టెంపుల్. ఓకేనా. ఈ భీమేశ్వర టెంపుల్లో పైన కూడా శ్రీచక్రం ఆకృతి ఉంటుంది. ఈ పైన గర్భగుడికి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేసరికి మనకు అంటే ఇంకా శ్రీచక్రం ఉంటుంది పెద్ద. ఆ స్టాచ్యూ కూడా శ్రీచక్రం లాగానే ఉంటుంది. ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తా. మొత్తం కూడా శ్రీచక్రమే. సో ఇక్కడ చూసింది కదా, ఇదంతా కూడా ఇసుకతో నిర్మితమైనటువంటి ఇసుక స్తంభాలు అన్నమాట. అందుకే ఇవి చూడండి, ఇక్కడ మనకు ఇట్లా పేరు రాసిరు కానీ ఇక చూడండి, ఇదంతా ఇసుకతో నిర్మితమైంది అన్నమాట. ఇసుక ఉన్న ప్లస్ దానికి ఇంకేమైనా కలిపారు. మొత్తం ఇసుకనే. ఈ స్టాచ్యూలు కూడా మొత్తం డిజైన్ దీనిలోనే వేసారు. దీనిపైన ఇంకొక బిల్ల, దీని భలే అసలు ఈ ఒక్క పిల్లర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. చూసారా ఇదంతా పిల్లర్ డిజైన్. బడానా చూడే కదా, ఇవన్నీ అవే. రామప్ప ఆలయం ఐడియా ఉందా? రామప్ప ఆలయం సేమ్ అదే టైప్ లో ఉంది. కానీ ఈ స్తంభాలు చూసినా ఎంత పెద్దగా, ఎంత ఆ కాలంలోనే ఇసుకతో ఎక్కిందంటే టెక్నాలజీ ఏ లెవెల్ లో ఉందో చూడాలి.
సో ఫ్రెండ్స్, విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇసుక స్తంభాలు కూడా మొత్తం 18 వరకు ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భీమేశ్వర ఆలయంలో మునులు ఋషులు తపస్సు చేసుకునేవారు అన్నమాట. సో రహస్య మార్గాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయని చెప్పేసి కొంతవరకు మనకు సమాచారం అండ్ చరిత్రలో కూడా ఉంది. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాన ఉన్నటువంటి ఊర చెరువు అండ్ గోదావరి నది, ఈ గోదావరి నదికి చెరువుకి మధ్యలో ఉన్నటువంటి ఈ ఆలయం నుంచి ఒక సొరంగ మార్గం ఉండేదంట. ఈ సొరంగ మార్గం నుంచి వెళ్ళే ఋషులు మునులు రహస్య మార్గం గుండా వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట. అంత పుణ్యస్థలం వచ్చేసి మనకి భీమేశ్వర ఆలయం. ఈ భీమేశ్వర ఆలయం ఎక్కడుంది, ఏ డిస్టిక్లో ఉంది అని చెప్పేసి నేను పూర్తి వివరాలు వీడియో లాస్ట్లో చెప్తా, లేకపోతే మధ్యలో ఎక్కడన్నా చెప్తా. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఒక గొప్ప చరిత్రను మనం మిస్ అవుతాం. ఆ స్వామి హరహర మహాదేవుని యొక్క ప్రతిరూపమైన భీమేశ్వరుని యొక్క చరిత్రను కూడా మిస్ అవుతాం. కాబట్టి ఆయన ఆశీస్సులు మనకు కలగాలంటే వీడియో పూర్తిగా చూసి స్వామి అనుగ్రహం దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందండి. ఆయన మనం వీడియోలకు ముందుకెళ్దాం. ఒకసారి ఇదంతా చూసుకుందాం ఒకసారి అండి. చాలా వరకు శిథిలావస్థలోకి వచ్చింది ఈ ఆలయము. చాలా పెద్దగా ఉండే కాకపోతే మొత్తం శిథిలావస్థలోకి వచ్చింది. ఇదంతా కూడా ఈ పైన మొత్తం కూడా కూలిపోయే స్టేజ్కి వచ్చింది అన్నట్టు. దయచేసి దీన్ని ఎవరన్నా అంటే దీన్ని పునర్నిర్మించాలని నా యొక్క కోరిక. ఈ ఆలయాన్ని ఎవరైనా దగ్గర ఉన్నటువంటి అంటే నేను ఈ వీడియో అడ్రస్ చెప్తా, దయచేసి ఎవరున్నా కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైనా కానీ ఈ ఆలయాన్ని పునరుద్ధరించి మన చరిత్ర మనం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఆలయం పునరుద్ధరిస్తే చాలా వరకు భక్తులకు కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్వామి కూడా నిత్య పూజలు ఎప్పటికీ అందుకుంటున్నాడు. కానీ ఆలయ అభివృద్ధి జరిగితే చాలా బాగుంటుంది. ఈ చరిత్ర అనేది మన తరం తర్వాత వాళ్ళకు కూడా ఇది చరిత్ర అని చెప్పి తెలుస్తుంది. దీన్ని మనం అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళదే. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఆలయం ముందుకు వెళ్ళే వరకు అంటే ఇది నాకు కొన్ని విషయాలల్లో తెలిసిన విషయం. నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అయినా ఎక్కడ అంటే ప్రతి పౌర్ణమికి ఇక్కడ వచ్చే నాగసర్పాలు కూడా ఇక్కడికి వచ్చి ఉంటాయి అని చెప్పేసి, అంటే ఇక్కడికి వచ్చి ఏదో ఒక బండ దగ్గర ఎక్కడో కాడ ఉంటాయి అని చెప్పేసి ఆ టైంలో కనబడతాయి అని చెప్పేసి ఒక కథ ఉంది. ఏ పౌర్ణమి కానీ ప్రతి పౌర్ణమికి మాత్రం ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడో ఒక నాగపాము ఈ ఆలయం పరిసరాలనే ఉంటుందంట. ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడే ఉంటాయని చెప్పేసి ఒక శాసనాలు చెప్తున్నాయి. సో అది విషయం ఏంటంటే నేను ఒకసారి వచ్చినా అంటే నాకు ఈ టెంపుల్ చరిత్ర గురించి ఏం తెలియదు. మేము ఒక వీడియో పర్పస్లో వచ్చినాము. మా లడ్డన గుర్తుందో లేదో, లడ్డన ఒకసారి వచ్చినప్పుడు ఈ బండలో మనకు సౌండ్ వచ్చిందని చెప్పేసి మనం చూసినాం. మేము ఇక్కడ ఒక దగ్గరికి వచ్చే ఎక్స్పీరియన్స్ అయినా అది పౌర్ణమి రోజే జరిగింది. సో ఇవి నిజమా కాదని తర్వాత విషయం చెప్తే, ఈ నాగసర్పాలు ప్రతి పౌర్ణమికి రావడము, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ ఆలయం చుట్టూ తిరగడము, అప్పుడప్పుడు నాగసర్పాలు కనబడతాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కూడా మనకి చెప్పడం జరిగింది. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించాలని నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. దీన్ని చాలా వరకు ఈ వీడియో నేను లొకేషన్ పెడతా, దీన్ని అధికారులు కూడా గుర్తించి మంచి పుణ్యక్షేత్రం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పినా కదా నాగసర్పాలు అని చెప్పేసి, ఒక్క నిమిషం. ఇంత అద్భుత కట్టడాలు పురాతనమైనది, ఇది మనం మళ్ళా పునర్నిర్మించుకోవాలి. ఇక్కడ నాగసర్పం ఇక్కడెక్కడ ఉంటే ఒక గోపురం, చిన్న గోపురాలు లాంటివి ఉంటే అవి కూడా చూపిస్తాం. చిన్న గోపురాలు చూపి ఒకసారి. ఇది ఒక గోపురం, ఆ సరౌండింగ్లు ఉంటాయి. ఈ గోపురాలలో పడుకునేటి అదే మనం ఎక్కడ చూసిన అట్లా చూపి ఇదే గోపురం. సౌండ్ వచ్చింది కథం. మళ్ళీ అడ్డన కూడా భయం అవుతుంది, అందుకే అట్లా అని చెప్పనా చెప్పలేం కదా. చాలా వరకు అయితే శివుని ఆజ్ఞ లేని చీమ కూడా పుట్టదు అంటారు కదా. ఇక్కడ అంతే, ఇక్కడ చాలా వరకు భక్తులు వచ్చుకుంటూ పోతారు, అంత భయపడేది ఏం కాదు. కాకపోతే దీన్ని పునర్నిర్మించితే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో చూసేటట్లు ఎవరైనా ఉంటే ఇక్కడ చిన్న గోపురాలు కనిపించినాయి, ఇంతకుముందు మేము చూపించినాం కదా, ఆ గోపురాలు దేనికి సంబంధించి అనేవి మాకు క్లారిటీ అయితే ఇవ్వండి. ఎందుకంటే మాకు కూడా తెలియదు. మేము కూడా అంటే దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దాం అవసరం అయితే. ఖచ్చితంగా ఈ టెంపుల్ మాత్రం పునరుద్ధరించాలి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు చూసే భీమేశ్వరుని యొక్క దర్శనం చేసుకుందాం రండి. హర హర మహాదేవ శంభో శంకర హర హర హర. సో ఫ్రెండ్స్, భీమేశ్వరుని యొక్క స్వామి. సో ఫ్రెండ్స్, 12వ శతాబ్దంలో జైనులు నిర్మించిన ఆలయంలో నిజంగా పూజలు అప్పటి నుంచి పూజలు అందుకున్నటువంటి మన భీమేశ్వరుడు
స్వామివారు ఈ స్వామి. సో స్వామిని దర్శనం చేసుకోండి. ఈ స్వామి దగ్గర ఒక విశిష్టత ఉంది. ఏదైనా మనం కోరికలు కోరుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఒక సోమవారం రోజు ఇక్కడ కోరికలు కోరుకొని వెళ్తే మళ్ళీ వచ్చే సోమవారం వరకు ఆ కోరికలు నెరవేరుతాయంట. అంతటి మహిమాన్వితమైన టెంపుల్ మన భీమేశ్వర టెంపుల్. చాలా వరకు ఇక్కడ ఇవాళ సోమవారం కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే, భీమేశ్వరుని యొక్క దర్శనం చేసుకునే వాళ్ళకి స్వామి మనసులో కోరిన కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుస్తారు. విషయం ఏంటి అంటే, సోమవారం రోజు ఎవరైతే స్వామి దగ్గరికి వచ్చి అభిషేకం చేసుకొని స్వామివారికి మన మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరికను దేవునికి చెప్పుకొని వెళ్తే మళ్ళీ వచ్చే సోమవారం వరకు ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం నాకు చెప్పారు, వాళ్ళకి జరిగింది. కాబట్టి చాలా వరకు నమ్మకం, ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ నా వరకు నేను అనుకునే విధంగా నాకు కొన్ని జరిగినవి ఉన్నాయి, ప్లస్ నా ఫ్రెండ్స్ వాళ్ళకి జరిగినవి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మీకు కూడా ఏమైనా కోరికలు తీరాలి అనుకుంటే స్వామివారిని స్వయంగా దర్శనం చేసుకొని మీ మనసులో కోరికలు సోమవారం వరకు వెయిట్ చేసి చూడండి, మీకే నమ్మకం కలుగుతుంది. అండ్ స్వామివారి యొక్క దర్శనం ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రత్యేక విషయం మా లడ్డానే చెప్తాడు, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ శివలింగాన్ని బాగా పరిశీలిస్తే ఒకటి కనబడుతుంది. అదేంటిదో గుర్తుపట్టండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అంటారు. ఒకసారి గమనించారా? సో జూమ్ చేయి. ఇదే బ్రహ్మసూత్రం, చాలా పవర్ఫుల్ శివలింగం, భీమేశ్వరాలయం. సో ఫ్రెండ్స్, విషయం ఏంటి అంటే, ఇంకొక విషయం, స్వామివారికి అన్న చెప్పినట్టుగా బ్రహ్మసూత్రం ఉంది. బ్రహ్మసూత్రం శివలింగాలు అనేది చాలా పవర్ఫుల్, చాలా పురాతనమైన టెంపుల్స్. అండ్ బ్రహ్మసూత్రం అనేది చుట్టూ కూడా ఒక ముడేసినట్టు ఉంటుంది. అన్నదా కెమెరా తీసుకోరా, ఇక్కడ బ్రహ్మసూత్రం నుంచి తీసుకో. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడికి రండి, ఇక్కడ చూడండి ఒక ముడేసినట్టు ఉంటుంది. అంటే బంధించి అంటే బ్రహ్మసూత్రం అనేది వేసినట్టు. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్, అంత ఈజీ కాదు. చాలా వరకు స్వామి బాగా స్వయంభు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ ఇట్లాంటి లింగాకృతులు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం హైలైట్ కనిపిస్తుంది. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే, ఇది మనకి జనగామలో ఉంది. ఈ జనగామ ఎక్కడుంది అండ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది నేను ముందు చెప్తా. అండ్ ఈ చూసిగా బ్రహ్మసూత్రం అనేది ఇది చాలా తక్కువ, చాలా వరకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. బ్రహ్మసూత్రం ఉంటే ఆ శివలింగానికి చాలా పవర్ఫుల్ ఉంటే ఆయన దానికి ఒక విశిష్టత ఉంటుంది. తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. ఈ గుడికి ఎవరైనా దర్శనం చేసుకొని వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఒకవేళ మీరు వచ్చిన వాళ్ళైతే గుర్తుపడతారు కంపల్సరీ. ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా ఇందులో జరిగినాయి, స్వామి సన్నిధిలో జరిగి ఉన్నాయి. అంటే స్వామికి శివాలయం, శివరాత్రికి సంబంధించినటువంటి ఆలయాల పాటలలో కూడా స్వామి గురించి కొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకెళ్ళిపోదాం ముందుకి. సో ఫ్రెండ్స్, ఇంతటి మహిమాన్వితమైన భీమేశ్వర ఆలయం ఎక్కడుంది అంటే జనగామలో ఉంది. జనగామ ఎక్కడ ఉంది అంటే పెద్దపల్లి జిల్లాకి సంబంధించినటువంటి గోదావరి ఖనికి మినిమం ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి జనగామ అనే గ్రామంలో త్రిలింగేశ్వర ఆలయానికి దగ్గరలో ఆపోజిట్లోనే భీమేశ్వర ఆలయం కూడా ఉంటుంది. త్రిలింగేశ్వర ఆలయం కూడా దాదాపు 12వ శతాబ్దంలో నిర్మించింది. ఆలయం గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. మళ్ళీ ఈ మర్రి చెట్టు కూడా, ఇది మర్రి చెట్టు కదా, ఈ మర్రి చెట్టు కూడా అండి దాదాపు ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో ఈ మర్రి చెట్టుకు కూడా ఒక విశిష్టత ఉంది. ఈ విశిష్టత ఏంది అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో హర 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 మహాదేవ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా?